హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తున్న గెస్ట్ ఎవరో కాదు, నా దోస్తే. ఏ దోస్త్ అంటే ఫలానా టైంలో మీ అందరికి పరిచయమైనటువంటి ఒక యాంకరే అతను కూడా. అండ్ కొన్ని రోజుల తర్వాత ఆయన చనిపోయింది అనుకున్నారు అందరూ. నేను కూడా బాధపడ్డా, అయ్యా వాడు చనిపోయిండా, ఎట్లా చనిపోయిండు, అసలు ఏం జరిగిందని. లేదు, బ్రతుకున్నాడు, కానీ చావు వరకు వెళ్ళొచ్చిండు అని చెప్పి తెలిసింది. 21 సర్జరీలతో మళ్ళీ బ్రతికి బయట పడ్డాడు ఎవడైనా ఉన్నాడంటే నాకు తెలిసినంత వరకు యాంకర్ శ్రవణే. లైఫ్ టోటల్ గా జీరో అయిపోయి ఈరోజు మళ్ళీ గవర్నమెంట్ జాబ్ కొట్టిండు. ఎస్, బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా. ఫస్ట్ ఒక్కసారి నువ్వెవరో తెలవాలంటే మాస్క్ తీయాలి. అదేముంది, సూపర్. సో ప్లీజ్. కరోనా అటాక్ అయింది. అయితే అసలు కరోనా అటాక్ అయిందని నీకు ఎట్లా తెలిసింది? మధ్యలో కరోనా కోసం వేస్తున్నటువంటి మెడిసిన్ అది రెమిడిసివిర్. సడన్ గా బ్లాక్ ఫంగస్ అటాక్ అయింది. బ్లాక్ ఫంగస్ ఎట్లా అటాక్ అయింది? ఫస్ట్ టైం భయపడినా అప్పుడే లైఫ్ లో భయపడ్డు. భయపడలే, ఇప్పుడు అదే ఫస్ట్ టైం భయపడినా. వస్తానేమో అని భయపడినా. హార్డ్లీ ఒక 10 కేసెస్ ఉంటాయి. ఆ 10 కేసెస్ నేను ఒకటి ఉండా. పేషెంట్ పక్కన ఉన్న పేషెంట్ చనిపోయినప్పుడు భయం వేస్తుంది కదా, నెక్స్ట్ నా పరిస్థితి ఏందో అని. మా అన్న, మా మదర్, నేను ముగ్గురం ఉన్నాం ఇక్కడ. లేచి నేను ఒక్క డైలాగ్ వేసినాను. 2 months తర్వాత కన్ను తీసేసినారు. పోయిందా? పోతే పోయింది, 2 నెలల నుంచి అలవాటు అయిపోయింది ఒక్కంతో అని. ఎంతవరకు ఖర్చు అయింది మొత్తం టోటల్? 1 year అయింటది. ₹1 కోటి అయింటది. 2 months తర్వాత కన్ను తీసేసినారు. సావన్ చనిపోయిందంట అబ్బా అంటే, అయ్యా ఎట్లా చనిపోయిందన్న, ఏందన్న ఒక మాట కూడా చెప్పలేదు. మరి చనిపోయిందా? ఇప్పటి కాదు, చనిపోయి కూడా 6 months అయిందంట. లాక్డౌన్ కరోనా టైంలోనే చనిపోయిందంట, సెకండ్ వేవ్ లా. చూడ్డానికి లాస్ట్ చూపు లేదా అని బాధపడ్డా. ఎందుకో చిన్న హోప్ ఉండే, ఈ నంబర్ కి కాల్ చేస్తే ఎవడెత్తుతాడు అని నేను కాల్ కొట్టిన నంబర్. నువ్వు లేపి అరే బావా చెప్పురా అనగానే, అమ్మ గుండెలు వచ్చినాయి వాళ్ళు. అరే వీడు బతుకున్నా, వీడు ఇంకా. నాకు ఎప్పుడు తెలిసిందంటే, నేను బయటకు వచ్చేసి ఎర్లీ రికవరీ స్టేజ్ లో ఉండా. చేస్తే నువ్వు చచ్చిపోయినావు కదా అన్నారు. ఈ రోజున్న సిచ్యువేషన్ లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి నాకు అసలు అవ్వట్లేదు, ఇంకా నేను బ్రతకలేను, ఇంకా అమ్మాయి వదిలేసింది. ఈ అమ్మాయిల విషయాలు వద్దో వాళ్ళు. ఇప్పుడు చూడు, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకో, నాకు ఒక లవర్ గానే ఉండింది అనుకో, ఈ విధంగా కన్ను పోయిందని తెలిసింది అనుకో, లంగా ఎత్తుకొని పరిగెడుతుంది. 40% హ్యాండిక్యాప్ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ రాద్దామని చూశాను. అపరిచితుడు సినిమాల మీద కన్ను ఇట్ట తిప్పాలా. 10 to 23 days ప్రాక్టీస్ చేసి ఎంత వచ్చింది? 40 out of 40 వచ్చింది రీజనింగ్ లో. సార్ జాబ్ లేకపోయినా కూడా ఉంటా కానీ నేను ఖాళీగా, నేను ఎలా ఉన్నానో ఫస్ట్ అలానే అప్లై చేస్తాను. పెన్షన్ వద్దు నీకు, నాకు పెన్షన్ వద్దు, నీ PhD మార్కులు వద్దు. యాక్చువల్లీ నేను చెన్నైలో చేస్తా ఉన్నా జాబ్, డెవలప్స్ మీద. SP గ్లోబల్ వెంచర్స్ అని డెవలప్స్ మీద చేస్తా ఉన్నా. మా బ్రదర్కి మ్యారేజ్ అయిపోయింది. సో ఓకే చేసినందుకు చాలు. నాకు లైఫ్ అంటే టు బి ఫ్రాంక్ జాలీ. సేవింగ్స్ ఉండకూడదు, సేవింగ్స్ లేవు, ఏమీ లేవు, మనం ఏముండదు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. బికాజ్ ఫ్యామిలీకి ఇవ్వాల్సిన అవసరం లేదు, అందరూ గవర్నమెంట్ జాబ్సే. అవును. సో మా బ్రదర్కి మ్యారేజ్ అవుతా ఉన్నదానికి సేమ్ నేను మా బ్రదర్ ఇద్దరం చెన్నైలో ఉన్నాం. మా బ్రదర్ అప్పుడు కార్పొరేషన్ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్. ఆయన కూడా ప్రాపర్ నా ప్రాపర్ తిరుపతి పక్కన. ఓకే. సో చేస్తా ఉన్నాడు. ఇద్దరం ఒకే రూమ్ లో ఉండేవాళ్ళము. మా బ్రదర్కి ఇంకా మ్యారేజ్ సెట్ అయిపోవడంతో సో నేను రిజైన్ చేసేసి ఇంకా హైదరాబాద్ వచ్చేసా. సరే ఇంకా ఆ టైంలో ఏం చేద్దాం, మళ్ళీ సాఫ్ట్వేర్ అంటే బోర్. అప్పటికే మైత్రివన్ సర్కిల్ దగ్గర నేను, నా బెస్ట్ ఫ్రెండ్ వెంకటేష్ ఇద్దరం ఉన్నాం. తిరిగే వాళ్ళం మేము. చదువుతామా పడా, మీకు అందరికి తెలిసిందే. 10 దాకా చదివినట్టు ఉండేది అంతే. 10 నుంచి ఇంకా బిగ్ బాస్ చూసేవాడిని. ఒకరోజు టీ తాగుదామని రోడ్డు దాడుతా ఉంటే అప్పుడు నరేంద్ర అన్న అని యోయో టీవీ, మళ్ళీ మమత అనుకుంటా అమ్మాయి యాంకర్ యోయో టీవీ నుంచి, మీరు బిగ్ బాస్ చూస్తారని బయట కోసం వచ్చినారు. పబ్లిక్ బయటకు వచ్చింది. పబ్లిక్ కోసం. ఓకే. నేను సూపర్ గా చూస్తానని చెప్పినాను. రోజు అదే పని, నాకు ఏం పని లేదని చెప్పిన. సో అప్పుడు మనం మాట్లాడిన స్లాంగ్ కానీ మనం అంతా అది అలాగా పాపులర్ అయింది. అటు ట్రోల్ గా మారింది. అటు ఒక్కొక్క ఇంటర్వ్యూ అలాగా మళ్ళీగా ఇంకంతే బయటలు తీసుకోవడం. నేను కూడా ఇంకా BSR అని మా సార్ ఉన్నాడు, శ్రీనివాస్ సార్, ఇప్పుడు కూడా శ్రీనివాస్ గారు. సో వాట్ ఎలా ఇంటర్వ్యూ చేసేది సార్ దగ్గర నేర్చుకుంటా ఉన్నా. సరే, అంతవరకు లైఫ్ అంతా నడిచింది, కానీ నువ్వు ఎప్పుడు కూడా లైఫ్ లో కాన్సన్ట్రేట్ చేసి ఇది చెయ్యాలి, 4 రూపాయలు సంపాదించాలి, ఏం లేదు, ఫ్యూచర్ డ్రీమ్ గోల్ ఏమి లేదు. ఈ రోజు ఆనందంగా ఉన్నాను అంతే. మోజో టీవీ వాళ్ళు డిబేట్ కండక్ట్ చేస్తా ఉన్నారు. నేను గమ్మున వండుకొని పోయినా కదా, అక్కడ 4 మీద పడి ఓ అనే బదులకి అది మా ఫాదర్ ఫ్రెండ్ చెప్పినారు, వివో టీవీలో కనపడుతున్నాడని. మా నాన్నకి ఇష్టం లేదు అసలు పూర్తిగా. అప్లికేషన్స్ వద్దు అని చెప్పి 2-3 times అన్నాడు. సరే విన్ అయిన తర్వాత మానేద్దామని డిసైడ్ అయినా. కౌశల్ గారు విన్ అయిన తర్వాత అప్పటికే అది విన్నింగ్ అని డిక్లేర్ అవుతా వచ్చింది. అవును. ఎదర్ సాఫ్ట్వేర్ అన్న పోదాము, లేదంటే
మళ్ళీ ఏమన్నా గవర్నమెంట్ జాబ్ రాద్దాము అనే ఫీల్డ్లో ఉన్నా. వెళ్ళిపోయినా బెంగళూరు వెళ్ళిపోయినా. బైజూస్లో చేరిన. బైజూస్ బైజూస్ బెంగళూరులో. ఓకే. కరోనా టైం. బైజూస్లో కూడా ఒక 6 months ఏమో, 3 to 6 months కరోనా అటాక్ అయింది. అయితే అసలు కరోనా అటాక్ అయిందని నీకు ఎట్లా తెలిసింది? ఏదో ఒక లైట్ ఫీవర్ వచ్చినప్పుడు భయం వచ్చేసింది. అప్పుడు ఫస్ట్ టైం భయపడినప్పుడే. లైఫ్ లో భయపడ్డావు? భయపడలే ఇప్పుడు, అదే ఫస్ట్ టైం భయపడినా. సస్తానేమో అని భయపడినా. రెమెడీసివర్ బాగా నడుస్తా ఉన్నది. రెమెడీసివర్ మధ్యలో కరోనా కోసం వేస్తున్నటువంటి మెడిసిన్ అది రెమెడీసివర్. అది ఓవర్ డోస్ అయిందో తెలియదు కానీ సడన్ గా బ్లాక్ ఫంగస్ అటాక్ అయింది. బ్లాక్ ఫంగస్ ఎట్లా అటాక్ అయింది? దాని వల్లే అనుకుంటా. నేను ఎంత జాలీగా ఉన్నానంటే వెనక చచ్చినోడు కూడా అరుస్తా ఉన్నా కూడా అరసద్దని చెప్పేవాడు నేను. బ్లాక్ ఫంగస్ అటాక్ అయిందని సిమ్టమ్స్ ఎట్లా వచ్చినాయి? డిశ్చార్జ్ అయిపోయి నేనే కార్ డ్రైవ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయినా. పడుకున్నాక అరౌండ్ 3-2:30 టైంలో ఫుల్ పెయిన్ అయిపోయింది ఇలా. ఓకే. దవడ చీక్. అదే మమ్మీ లేదు నా ఈ విధంగా పెయిన్ వస్తుందని చెప్పాను. వెంటనే చెన్నై కామాక్షి హాస్పిటల్కి వెళ్ళిపోయినాం. చాలా హై లెవెల్ పెయిన్ కూడా చేసుకుంటారు అంత పెయిన్. అది నేను చేస్తానని చెప్పిన 2 times. ఓకే. ఎవరికి ట్రీట్మెంట్ తెలీదు. ఓకే. ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలా ఏందని. బ్లాక్ ఫంగస్ కి ఎర్లీ స్టేజ్. అది సెకండ్ వేవ్ 2021. ఎర్లీ స్టేజ్. అసలు ఇండియాలోనే అది హార్డ్లీ ఒక 10 cases ఉంటాయి. ఆ 10 cases నేను ఒకటి ఉండా. అది నేనే. ఇంకా వాళ్ళకి తెలియదు ఏం చేయాలో. 24 గంటలు ఎంఆర్ఐ రూమ్ లోకి పోవడం, ఆపరేషన్ రూమ్ పోవడం, ఎంఆర్ఐ రూమ్ లోకి పోవడం, ఆపరేషన్ లోకి పోవడం. చీక్ పైన దగ్గర నొప్పి వస్తుందంటే సెలవ్ కుమార్ సార్ అని ఆయన బెస్ట్ డాక్టర్ యంగ్, ఆయన కనుక్కున్నాడు సార్ ఇది బ్లాక్ ఫంగస్ అని. సో ఎవ్రీ టైమ్ ఎంఆర్ఐ వెళ్తాను, ఎక్కడ వరకు అయితే పాకిందో అక్కడ వరకు కట్ చేసేది ఆపరేషన్ లో. స్కిన్ కట్ చేస్తూ పోయిరా? బోన్ కట్ అయింది. ఆ బోన్ కట్ చేసినారు. మళ్ళీ తీసుకొచ్చాను 3 రోజుల అబ్జర్వేషన్. మళ్ళీ ఎంఆర్ఐ. అది మళ్ళీ కొద్దిగా స్ప్రెడ్ అయింటది. మళ్ళీ ఆపరేషన్, మళ్ళీ కట్. కన్ను పోయిందా? అప్పుడు పోలా. కన్ను అప్పటికి అటాక్ అవ్వలేదు. కన్ను అప్పుడు నిదానంగా అటాక్ అయింది కానీ సేవ్ చేసేదానికి 2 months పెట్టినారు. మా బ్రదరు మా మదరు ఫుల్ ఫైట్ చేశారు డాక్టర్స్ తో. వాళ్ళు అప్పుడే తీసేద్దాం అన్నారు అనుకుంటా, నాకు తెలియదు అప్పుడు. మా అన్న మా అమ్మాయి ఎవరు లేరు. మా ఫాదర్ కూడా ఆయన ఏదో బెస్ట్ టీచర్ అవార్డు వస్తుంది అనుకొని నన్ను వదిలేసి ఆడ క్లాసులకు పోతున్నాడు. మన టీచర్, గవర్నమెంట్ టీచర్. 2 months తర్వాత కన్ను తీసేసినారు. నాకేం చెప్పినారు వాళ్ళు, కన్ను మళ్ళీ వస్తుందని చెప్పినారు. నీకు చెప్పింది అట్లా చెప్పారు. అలా నేను బాధపడతానని. మనకేం బాధ కాదు, నువ్వు చెప్పరా ఫస్ట్ అంటే, పోయిందా పోతే పోయింది, 2 నెలల నుంచి అలవాటు అయిపోయింది ఒక్కంతో అన్న. ఏడ్చింది లేదు, ఏమీ లేదు. అసలు ఇంత అటాక్ అయినా ఏ రోజు బాధపడలేవా? ఏ రోజు బాధపడలేదు. టు బి ఫ్రాంక్ బాధపడలేదు కానీ రీగ్రెట్ ఉంటే బాధపడేవాడిని. ఒక్క రీగ్రెట్ ఉండింది, అదే 24 గంటలు తినడం, పడుకోవడం, తిరగడం తప్ప ఏ సేవింగ్స్ చేసి ఇంట్లో వాళ్ళకి ఏం ఇలా కదా, అదొక్కటి రీగ్రెట్ ఉంది అంతే. నాకు ఈ పని చేయాలంటే ఈ పని చేసినాను, ఈ పని చేయాలంటే ఈ పని చేసినాను అంతే. పేషెంట్ పక్కన ఉన్న పేషెంట్ చనిపోయినప్పుడు భయం వేస్తుంది కదా, నెక్స్ట్ నా పరిస్థితి ఏందో అని. జస్ట్ అడ్మిట్ అయినా నేను, జస్ట్ నార్మల్ కరోనా. ఒకటేమైనా అరుస్తున్నాడు వాడు, అదని ఇదని నొప్పి అని అది ఇదని. అర్చతలు నువ్వు పోరా అన్నాను. పాపం వాడు పొద్దున చనిపోయినాడు నా పక్కనే. 3 గంటలకు 2 గంటలకు చచ్చిపోయినారు. మీ అబ్బాయి చనిపోతాడు లేదు మాకు తెలియదు, 95% హోప్ లేదు, 5% ఛాన్స్ ఉందనేసి ఈ విధంగానే వీడియో తీసినారు. మా అన్న, మా మదరు, నేను ముగ్గురం ఉన్నాం ఇక్కడ. లేచి నేను ఒక్క డైలాగ్ వేసినాను, మీరు ఏం చేయాలని చేయండి సార్, రెస్ట్ గాడ్ ఉన్నాడని చెప్పేసి, రెస్ట్ గాడ్ ఇస్ దేర్ అన్న. అంతే. ఇద్దరు అనుకుని ఏడ్చొద్దని అని చెప్పిన అంతే. ఇప్పటికి కూడా వీడియో ఉంటుంది, కనుక్కోండి కామాక్షి హాస్పిటల్ కావాలంటే. ఎంతవరకు ఖర్చు అయింది మొత్తం టోటల్ గా బయటపడడానికి? 1 year అయింటది. ₹1,00,00,000 అయింటది. మొత్తం సేవింగ్స్ అంతా దానికే పెట్టినారు, నాకే పెట్టినారు పాపం. మా మదర్, ఫాదర్, మా అన్న. అరే బావా, నీకు ఒక్క బ్యాడ్ హ్యాబిట్ లేదురా? అందుకని సేవ్ అయినా. సిగరెట్ దాగవు, మందు దాగవు, అందుకే సేవ్ అయినా. అసలు ఏవీ లేవు. అవును, అందుకే సేవ్ అయినా. నాకు ఒక రోజు కాల్ వచ్చింది, చచ్చిపోయారు నన్ను. నేను ఎప్పుడు తెలుసా, నాకు ఎప్పుడు తెలిసిందంటే, నేను బయటకు వచ్చేసి ఎర్లీ రికవరీ స్టేజ్ లో ఉండా ఇంట్లో. మీరందరూ గుర్తొచ్చినారు. 9 months మాట్లాడాల, మొత్తం ఆపరేషన్స్ అన్ని ఇన్నరే. నేను నా ఎంతూజియాజము డాక్టర్ ఏమంటే ప్రాక్టీస్ చేయి, మళ్ళీ వాయిస్ వస్తుంది లేదని అన్నాడు. నేను ఎందుకు ఫోన్ చేశానంటే మీ అందరికీ అలాగే ఉందా వాయిస్, ముందులాగా చేంజ్ అయిందా ఇలా కనుక్కుందామని చేస్తే, నువ్వు చచ్చిపోయినావు కదా అన్నారు. నాకైతే కాల్ వచ్చి ఒక రోజు మన యాంకర్, ఆ రోజు ఒక యాంకర్ ని పరిచయం చేసిన, గుర్తుందా నాకు? అన్న కాల్ చేసి శ్రావణ్ చనిపోయాడంట అబ్బా అంటే, అయ్యా ఎట్లా చనిపోయాడు అన్న, ఏందన్న ఒక మాట కూడా చెప్పలేదు, మరి చనిపోయిందా? ఇప్పటి కాదు, చనిపోయి కూడా 6 months అయిందంట, లాక్డౌన్ కరోనా టైంలోనే చనిపోయిందంట, సెకండ్ వేవ్ లా, అది ఇది అంటే, అయ్యో ఎట్లా చనిపోయాడు ఏంది, అట్లీస్ట్ చూడ్డానికి లాస్ట్ చూపు లేదా అని బాధపడ్డా. తర్వాత సీన్ కట్ చేస్తే ఒక రోజు ఎందుకో చిన్న హోప్ ఉండే, ఈ నంబర్కి కాల్ చేస్తే ఎవడెత్తుతాడు అని నేను కాల్ కొట్టిన నంబర్కి. నువ్వు లేపి అరే బావా చెప్పురా అనగానే, అమ్మ
గుండెలు వచ్చినాయి వాళ్ళ, అరే వీడు బతుకుండా, వీడు ఇంకా అరే చనిపోయినన్నారా బావా, నీకు ఎట్లా చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకంటే మనుషున్న అవునవును. బతికిని చంపేస్తే నాకేం బాధ ఏం లేదు అప్పుడు. నేను చావలేదు, నేను బతికే ఉన్నాను, నేను ఎందుకు చస్తా, మీరు చస్తారేమో అని చెప్పిన వాళ్ళకి. నేను అసలు ఎవరు చావను. లేపారు ఈ పుకారు చనిపోయింది అని? అప్స్కాన్ లాగా అయిపోయింది కదా. ఫోన్ లేదు, ఏం నీకు లేదు, ఎవరికి లేదు, ఎవరికి ఫోన్ లేవు, ఏమి లేవు కదా. ఆ టైంలో నువ్వు చాలా బాగుండే చూడ్డానికి అందంగా. ఇప్పుడు కూడా ఒకటేసారి ఇప్పుడు కూడా బాగున్నావు లేరా, ఒకటేసారి బక్కగా అయిపోయినావు, ఫేస్ అవును, బాగాలేదు, అవును, బయట వాయిస్ లేదు. ఆ సమాజానికి నేను ఎట్లా మళ్ళీ 28 కేజీస్కి వచ్చిన. ముందెంతుండే? ముందు ఉన్న బాగున్నా కదా, 70 దాకా ఉన్నా. 70 కేజీస్ నుండి 28 28 కి కేజీస్ వచ్చా. వచ్చినావా? మా ఫోటో ఏదైనా ఉంటే పెట్టు, డిస్ప్లే చేద్దాం మనం ఒకసారి. అప్పుడనే డిలీట్ చేసిన అనుకుంటా, దానికి మళ్ళీ పెట్టండి, చూస్తే ఒకసారి ఉంటే పంపిస్తా. ఉమ్, మా మదర్ అయితే పాపము ఫుల్ హార్డ్ వర్క్ పాపం. నాకు ఫీడింగ్ కానీ ఫీడింగ్ చేస్తుంది బాగా. ఏది నోటితో కాదు, మనకు ఇక్కడ పైప్ పెట్టేవాళ్ళు, ఆ పైప్ లో పోసేవాళ్ళు. పైప్ లో పోస్తే డైరెక్ట్ కడుపులోకి పోతుందా? ఇక్కడ ఇక్కడ అరే ఇక్కడ ఇక్కడ పోస్తే కడుపులో డైరెక్ట్ పోతుంది. ఆకలి తెలియదు. 6 months పోసింది. కామన్ గా ఈరోజు 2 చేతులు 2 కళ్ళు అన్ని 2 కాళ్ళు అన్ని మంచిగా ఉన్నోడే ఏదన్నా లైఫ్ లో సాధించాలంటే మోటివేషన్ లేదు. అట్లాంటిది ఒక కన్ను లేదు, 28 కేజీలకు వచ్చేసినావు, అవునవును. మాట్లాడడానికి నోరు సరిగ్గా లేదు, లేదు అప్పుడు లేదు. ఇదంతా బాగాలేదు. అలాంటి పొజిషన్ లో కూడా లైఫ్ లో సక్సెస్ అవ్వాలనే థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? నా ఫ్రెండ్ శ్యామ్ ఉన్నాడు, నా బీటెక్ నుంచి చాలా క్లోజ్ అబ్బాయి. నాకు కూడా అంటే చాలా ఇష్టము. మా ఇద్దరికే మోర్ దాన్ బ్రదర్స్ లాగా ఉండేవాళ్ళం. దొంగపూకు రిలేటివ్స్ అందరూ. ఎందుకురా, ఏమైంది? ఎవరు హెల్ప్ చేయరు ఆ టైంలో. చెప్తున్నా కదా నేను, ఇప్పుడు ఇటు చచ్చిపోతే ఊరికి వచ్చి ఓదార్చిపోయే వాళ్ళు ఉంటారు రిలేటివ్స్, ఎవడు కానీ ఒక్కడ కూడా లేడు. నేను చెప్తున్నా కదా, ₹1 ఎవరు ఇలా మాకు. మొత్తం మా అమ్మ, మా అన్న, మా డాడీ, అంతే, ముగ్గురే రిలేటివ్స్. అందరూ దొంగపూకు రిలేటివ్సే. ఎవడు రాలా, వేసిన కొడుకులు అందరూ. నేను చెప్తున్నా కదా, మనం అన్ని చూసి వచ్చాం, ఇంకేమని చూసాక ఏమీ లేదు నాకు. లేవగా నేను అనుకున్నది చదువుకోవాలని కాదు, చదువుంది కానీ ఏం చేద్దామని కాదు, నేను డ్రైవ్ చేయగలుగుతాను లేదనేది. బండి ఎందుకంటే నేను డిపెండ్ అవ్వాలనా, డ్రైవ్ చేస్తానా చేయలేనా, కార్ చేస్తానా చేయలేనా. ఇప్పుడు ఉన్న రిక్రూట్మెంట్లో ఈజీగా ఉన్న రిక్రూట్మెంట్ ఇప్పుడు వచ్చేది IBPS వస్తుంది, బ్యాంక్ అంటే కర్ణాటక అప్లై చేయి నువ్వు అన్నాడు. అప్లై కూడా నా ఫ్రెండ్సే చేసినారు. నేను హాస్పిటల్లో ఉన్నా, నేను కాకపోతే ఫుల్ డిమోటివేట్ అయిపోయినాడు. అబద్ధం ఎందుకు, ఏం కన్ను పోయింది, ఇంకా ఇంటికి పరిమితం అవ్వాలనా అనే ఫీల్లో ఉన్నా. తర్వాత సరే వాడు చెప్పిన కదా, ఒక ఎగ్జామ్, ఆన్లైన్ ఎగ్జామ్ రాద్దామని చూశాను. ఇది అపరిచితుడు సినిమాలో మాది కన్ను ఇట్ట తిప్పాలా. ఎందుకంటే ఎగ్జామ్ అట్లా రీజనింగ్ ఉంటుంది, యాప్టిట్యూడ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, ఇటు తిప్పాలా పజులు. ఈ పజులు తిప్పేది చూసే లోపల టైం అయిపోతుంది. అరౌండ్ 15 to 23 days ప్రాక్టీస్ చేసిన ఇట్ట. 15 to 23 days. ప్రిలిమ్స్ కి ఎటమైనా తెలుసా, అప్పుడు ఇంకా చాలా లీన్ గా అసలు మొత్తం లిప్పు గానీ ఇది మొత్తం కుట్లే. బస్సు నైట్ 9 o'clock ఎక్కినాను, ఎర్లీ మార్నింగ్ 8 o'clock డైరెక్ట్ సెంటర్ దగ్గర పోయినాను. దిగేసి టు బి ఫ్రాంక్, ఇప్పుడు నేను ఆక్వర్డ్గా ఉన్నా కదా, నాకు కూడా కొద్దిగా ఆక్వర్డ్గా ఉంది. అర్థమైంది, అందరి ముందు తిరగాలంటే. సేమ్ మాస్క్ వేసుకున్నా, అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయినాను, ప్రిలిమ్స్ రాసేసినాను. ఇమీడియట్ గా మెజెస్టిక్ వచ్చేసి ఇమీడియట్ గా ఇంటికి ఎక్కేసినాను ఆర్టీసీలోనే. మళ్ళీ వచ్చి అన్నం తినేవాడిని, ఎక్కడ ఆపినా కూడా ఆ హోటల్లో తినేవాడిని కాదు. మళ్ళీ అందరూ ఏమైంది అని వస్తారు, 10 మంది వస్తారు, అందరూ జాలీగా చూస్తూ ఉంటారు. చా ఏందిరా ఇది అనుకునేవాడిని. ఎవ్వడు ఒకటి జాలీగా చూస్తే నచ్చకపోతే అసలు నచ్చదు నాకు. ఆమెనా ఇంటికి వచ్చి తినేవాడిని 1-2 days తర్వాత ఇంటికి అన్నం, రాత్రి 11-12 తినేవాడిని. అట్లా ఏదైనా ఎగ్జామ్కి పోతే అట్లా. ఫస్ట్ ఎగ్జాము IBPS RRB PO అంటే అసిస్టెంట్ మేనేజర్ ప్రొవిజన్ ఆఫీసర్ ఏఎం రాసినాను. ప్రిలిమ్స్ పాస్ అయినాను. క్లర్క్ కూడా రాశాను, ఆఫీస్ అసిస్టెంట్ కూడా రాశాను, అది పాస్ అయినాను. నా స్కోర్ బీట్ చేయాలంటే ఎవరి వల్ల కాదు. ఎంత వచ్చింది? 40 out of 40 వచ్చింది రీజనింగ్ లో. క్లర్క్ లో, POలో 40 out of 35.5. 20 minutes ఉంటుంది టైము. బ్యాంక్ బ్యాంక్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అర్థం అవుతుంది. నేను కూడా దాని ఎక్స్పీరియన్స్ లేదు. ఇమీడియట్ గా హైదరాబాద్ బస్ ఎక్కా, అప్పుడు నేను కలిసిన. ఎందుకు ఎక్కానంటే మైత్రివనం వెనక పక్క జనరల్ అవేర్నెస్ ఒక 6 months మొత్తం PDF ప్రింట్ కొట్టించా. మా ఊర్లో ఎక్కడ కొట్టేయాలన్నా కూడా అదే 5,000 to 6,000 అవుతుంది. మైత్రివనం వెనక పక్క అయితే తక్కువ ఉంటుంది, 1,000 లో అయిపోతుంది. ఆ ప్రింట్ తీసుకొని వచ్చి అసలు నిద్రపోతే అప్పుడు ఇంకా 10 days ఓన్లీ జనరల్ అవేర్నెస్. నా టైం బాగుండి ఆ రిక్రూట్మెంట్ 2022 మెయిన్స్ ఎగ్జామ్ జనాలు ఎక్కువ అవడం వలన దేని వలన IBPS వాళ్ళు కర్ణాటకలో కండక్ట్ చేయాల్సింది తిరుపతిలోనే కండక్ట్ చేశాను నా కోసమేమో. అది ఫేట్ రావాలని రాసింది మన దానికి. అర్థమైంది. చేశాను. ఇంటర్వ్యూ వస్తుందా రాదా అనుకుంటున్నా. మార్క్స్ కూడా నేను ఒక ఎస్టిమేషన్ లో ఉన్నా, ఒక 70-80 అటు వస్తాయేమోలే.
ఎందుకంటే ఫుల్ జనాలు చదువుతూనే ఉంటారు, మనం ఇప్పుడు చదివినా ఏమవుతుందో ఏమో అని. ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినా వచ్చింది. వెళ్ళాను. ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు కూడా సేమ్ లీన్గానే ఉన్నా. అక్కడ ఒకసారి అడిగాను, నువ్వు ఎందుకు పిహెచ్డి ఆప్ట్ చేసుకోలేదని అడిగాడు. హ్యాండిక్యాప్ 40% హ్యాండిక్యాప్ ఉంటుంది, 40%. సో ఆప్ట్ చేసుకోలేదన్నాడు. ఏ సార్ జాబ్ లేకపోయినా కూడా ఉంటా కానీ నేను ఖాళీగా నేను ఎలా ఉన్నానో ఫస్ట్ అలానే అప్లై చేస్తా. పింఛన్ వద్దు నీకు, నాకు పెన్షన్ వద్దు, నీ పిహెచ్డి మార్కులు వద్దు. గ్రేట్. రిజల్ట్ వచ్చింది January 1st 93.5 వచ్చినాయి. కట్ ఆఫ్ 63.5. బా, అరౌండ్ 29+ మార్క్స్ వచ్చాయి నాకు. అయితే టోటల్ గా నువ్వు రాసినటువంటి ఆ టర్మ్ లో ఎంతమంది అప్లై చేసిర్రు, ఎంతమందికి జాబ్స్ వచ్చినాయి అసలు? అరౌండ్ ఒక 10 to 20 lakhs అప్లై చేస్తారు ఫస్ట్. అదే ఫిలిమ్స్ కి 1:10 మెయిన్స్ కి పోయేది. 1:10 అంటే జాబ్స్ అప్పుడు ఒక 420 ఉన్నాయి. 1:10 అంటే 4200 మెయిన్స్ కి. అదే మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి 1:3 400 మెంబర్స్ కి. అది కూడా కోట, జనరల్ కొన్ని అట. అదే మనం అన్ని జనరల్నే కొట్టినాం కదా. అదైన తర్వాత ఐపీఎస్ ఆల్ ఇండియా వాడి పిఓ వచ్చింది. ఇదన్నా ఇది ఏది ఐపీఎస్ ఆర్ఆర్బి ఓన్లీ స్టేట్ లెవెల్. ఓకే. ఐపీఎస్ ఆర్ఆర్బి పిఓ కూడా ఇంటర్వ్యూ పిలిచినారు. ఇంటర్వ్యూ పోయా. ఇంటర్వ్యూ పోయేదానికి అప్పటికే నాకు జాబ్ వచ్చేసింది కదా. దానికి దీనికి 3 days ఉంది గ్యాప్. 6th నాకు జాయినింగ్ లెటర్, 9th నాకు ఇంటర్వ్యూ. 3 days. అక్కడ కూడా నేను మొహమాటం లేకుండా చెప్పేసిన నాకు జాబ్ వచ్చింది సార్ ఆల్రెడీ అని. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ జాబ్ చేస్తున్నావు? ఇప్పుడు హుబ్లీ దగ్గర గదగ్. అక్కడ కూడా మా స్టాఫ్ నన్ను అసలు కన్ను పోయింది పాపం హ్యాండిక్యాప్ అటు చూద్దామనిలే మా వాళ్ళు ఉన్నోళ్ళగానే చూస్తారు. నువ్వు అంతా నార్మల్ గా ఇప్పటివరకు ఎట్లున్నావు అలాగే చూస్తారు, అలాగే మాట్లాడతారు, అలాగే ఉంటారు. సింపతి చూపారు మా వాళ్ళు. గ్రేట్. మా వాళ్ళు గ్రేట్. మా బ్రాంచ్ లో ఇప్పుడున్న క్యాష్. ప్రెసెంట్ ఏ బ్యాంక్ లో చేస్తున్నావు? సేమ్ కేవీజీబీ, కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్. నాది బెటగిరి బ్రాంచ్. అక్కడ మా స్టాఫ్ కానీ మా ఆర్ఎం సార్ అయితే ఇంకా మోర్ దాన్ ఆయన ట్రీట్ చేసే విధానం ఎలా ఉంటుందంటే కన్ను పోయిందని ట్రీటే చేయడు సార్ అసలు. హీ కెన్ డూ ఎనీథింగ్. సూపర్. మా ఆర్ఎం సార్ ప్రకాష్ సార్ కానీ ఇంకా నా ఫ్రెండ్స్ ఉంటారు కదా. బట్ నాకు ఇక్కడ మోటివేట్ ఇచ్చింది 5 members ఉన్నారు. నాకు మురళీని ఉండే, ఆయన కూడా ఇప్పుడు స్కేల్ 2 మేనేజర్ అయ్యాడు. స్కేల్ 1 పక్క బ్రాంచ్ విద్యా మేడం అని ఉండే. సో వీళ్ళు ఏమన్నారంటే నువ్వు ఎవరికి తక్కువ కాదు, నువ్వు ఈక్వల్ ఏ పనైనా చెయ్యనేవాళ్ళు. మోటివేషన్ వల్ల ఇంకా ఫుల్ ఏది ఏ 2 కళ్ళు నోడు 2 చేతులు ఏ పనులు చేస్తారో బ్యాంకులో ఆ పనులన్నీ నేను చేస్తాను. శ్రీనివాస్ సార్ ఉన్నాడబ్బా, ఆయన స్కేల్ 3 సీనియర్ మేనేజర్. నువ్వు కాల్ చేసి వీడు చనిపోయాడు, శ్రావణ్ అనే వ్యక్తి చనిపోయాడు అని చెప్పినప్పుడు కూడా నా ఉద్దేశంలో ఏముండంటే అప్పటికే నువ్వు యాంకర్ గా చేస్తూనే ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నా, ఏదో ఒకటి కొడతా చేద్దాం అనే ఇంటెన్షన్ లో ఉంటుండే కదా. వీడు బ్రతుకుంటే లైఫ్ లో ఏదో సాధించేటోడు, వీడు జాలీగా ఉన్న లైఫ్ లో ఏదో ఒకటి సాధించేత సత్తా ఉన్నాడు కదా, అయ్యో పాపం అనిపించింది. కానీ చావును చూసి మళ్ళీ బ్రతికి సాధించావు కదా, ఇక్కడ హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. అంటే జాబ్ కొడతా, నేను సాధించగలుగుతా, నాతో అవుతుంది, నేను నాలో లోపాలు లేవు అనే ఓ ఇంటెన్షన్ నుండి స్టార్ట్ అయింది. అయినా జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ కలిసింది నిన్నే, గుర్తుందో లేదో? ఎస్ గుర్తుంది, నిన్నే కలిసా. అప్పుడు నీకు ప్యాషన్ ఉంది, నాకు ప్యాషన్ లేదు బాబా. టు బి ఫ్రాంక్ చెప్తాను, నేను సమాజంలో బయటకు తీసుకొచ్చి చూపియాలా, సమాజం మారుతుంది అనే ప్యాషన్ ఉంది నీకు. నాకు ఆ ప్యాషన్ లేదు. టు బి ఫ్రాంక్ చెప్తాను, నాకు ఏ ప్యాషన్ లేదు. నాకు ఓన్లీ నవ్వుకున్నామా, బిర్యానీ తిన్నామా, నిద్రపోతా ఉన్నామా, అంతే మంది, తెలుసు కదా. బట్ నీకు ప్యాషన్ ఉండింది, బట్ నువ్వు కూడా అచీవ్ చేసినావు. నేను ఇప్పుడు వచ్చేవాడిని కాదు కానీ కేవలం నువ్వు అచీవ్ చేసిన దానికి సక్సెస్కే వచ్చినావు. థ్యాంక్ యూ సో మచ్ బావ. ఎందుకంటే ఒక మనిషి ఈ రోజున్న సిచ్యువేషన్ లో చిన్న ప్రాబ్లమ్స్ కి నాకు అసలు అవ్వట్లేదు, ఇంకా నేను బ్రతకలేను, ఇంకా అమ్మాయి వదిలేసింది. ఈ అమ్మాయిల విషయాలు వద్దో వాళ్ళు ఇప్పుడు చూడు, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకో, నాకు ఒక లవర్ గాని ఉండింది అనుకో, ఈ విధంగా కన్ను పోయిందని తెలిసింది అనుకో, లంగా ఎత్తుకొని పరిగెడుతుంది. ఇంకా ఒక రోజు ఈ బ్యాండేజ్ మార్చమంటేనే లంగా ఎత్తుకొని నా వల్ల కదండి డివోర్స్ ఎఫ్ఐఆర్ ఏదో ఒకటి పెట్టుకొని పరిగెత్తుంది. ఉండేది లైఫ్లో మమ్మీ ఒకటే, ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు వెళ్ళిపోయినా కూడా వెళ్ళిపోతే పోనీ, అది హ్యాపీ. ఇంకా నిన్ను ఎలా ఉన్నా వాళ్ళ లవ్ చేసి వచ్చిన వాళ్ళు మాత్రం యాక్సెప్ట్ చేసుకో. అయితే ఇప్పుడు 21 సర్జరీలేని దాదాపు ₹1 కోటి దాకా ఖర్చు అయింది. ఇంట్లో ఇంత బర్డన్ పెట్టినావు అని ఎప్పుడన్నా మమ్మీ వాళ్ళు అనిపిలా? టు బి ఫ్రాంక్ నాకు అది ఏం అనిపిలా. వాళ్ళ సైడ్ నుంచి మమ్మీ ఏమంటది? లేదు మమ్మీ కానీ అది వాళ్ళు ఎప్పుడు రిగ్రెట్ కాలే, ఇంత డబ్బు పెట్టినా రిగ్రెట్ కాలే ఎప్పుడు. ఎందుకంటే నేనేందో వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే శ్రవణ్ పలానా అమ్మాయి దగ్గర కానీ, పలానా సిగరెట్ దాగి కానీ, పలానా మందు దాగి కానీ, ఏదో రోగం తెచ్చుకొని హాస్పిటల్లో వల్ల. సో నేను హెల్ప్ చేయడానికి పోయి నాకు కరోనా అటాక్ అయింది, దాని నుంచి బ్లాక్ ఫంగస్ వచ్చింది. సో వాళ్ళకు క్లారిటీ ఉంది, ఒక క్లారిటీ ఉంది వాళ్ళకి, శ్రవణ్ ఇలా కాదు. ఫైనల్ గా
ఫ్రెండ్స్ గురించి ఒక మాట చెప్పాలంటే? ఇప్పుడు కాకుండా ఆ టైంలో ఉండింది శ్యామ్ గడు, వెంకీ, సంజీవ్. అయిన తర్వాత ఫస్ట్ నేను కలిసింది నిన్ను, కౌశలాన్ని. ఎస్. ఇప్పుడు ప్రెజెంట్ ఇంకా అక్కడ మన బాగా సపోర్ట్ చేసి నువ్వు అందరికన్నా తక్కువ కాదనే వాళ్ళు వీళ్ళే. శ్రీనివాసు, Colleagues. విద్యా మేడం, కొలీగ్, ప్రియా మేడము, కుసుమ మేడము, మా బ్రాంచ్ వాళ్ళంతా. సూపర్. సో రిలేటివ్స్ గురించి చెప్పాలంటే? వాళ్ళు ఈ అమ్మాయిలు లంగా ఎత్తుకొని పరిగెత్తే వాళ్ళు లంగా దించుకొని పరిగెత్తారు అంతే. నన్ను పరిగెత్తారు. దించుకొని పరిగెత్తడం మాత్రం కామన్. నేను ఇప్పుడు ఎర్న్ చేయాలనుకుంటే 3 lakhs to 10 lakhs ఎర్న్ చేయగలుగుతాను. బట్ నేను ఐబీపీఎస్ జాబ్ కొట్టాలని డిసైడ్ అయింది ఎందుకంటే ఒక కాన్స్టెంట్ మనం అయిపోయిన తర్వాత కొట్టా ఐఎమ్ ఎర్నింగ్ నౌ 80K ప్లస్. సూపర్. ఇప్పుడు రిజైన్ చేయాలి, నేను ఇంకొక ఫీల్డ్కి రావాలన్నా కూడా వచ్చేస్తా. బికాజ్ నాకున్న ప్యాషన్, నాకున్న దానికి నేను వచ్చేస్తా. నాకు ఏ ఇది లేదు అని సాఫ్ట్వేర్ బాగా ఉంటే పోతాను, నాకు ఏది కావాలని చేయగలుగుతాను. వాళ్ళు అది ఏం చేయలేరు. నన్ను ఎవరైతే అనుకున్నారు చూడు, వీడితో ఏమైతుంది, వీడితే ఏమవుతుంది, చదువుకున్నా అయిపోయింది, సావుకు పడ్డాడులే, ఇంకేముంది, వాళ్ళందరికన్నా నేను ఏం చేయగలుగుతా. సో మళ్ళీ కన్నులు పెట్టించుకునే ఆలోచన ఏమైనా ఉందా? అవుతుంది. మళ్ళీ ఒక 50 lakhs బయానిక్ అయ్యి అని జరుగుతుంది ఆస్ట్రేలియాలో. సో దాన్ని రీసెర్చ్ చేస్తున్నాం. సూపర్. ఇంకోటి కానీ గదగలో నేను చేస్తున్న జాబ్ దగ్గర అల్లోలి డాక్టర్ ఉన్నాడు. ఆయన పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చేసాడు నాకు. అందుకే ఈ ఫేస్ అంతా నీట్గా వచ్చింది. ఒకసారి తీయు, నీది ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఫేస్, ఇప్పుడు కింద లిప్పు పెట్టింది, పెట్టింది, ఏం పెట్టలా, ఓన్లీ ప్రాస్థెటిక్ మాత్రమే. ఇది ఒక్కటే ఇది పెట్టింది, కూడా పెట్టలా ఆయన. ఇది కూడా ఏం పెట్టలా, నార్మల్ గానే జస్ట్ ఓన్లీ ఒక అప్పర్ జానే పర్మనెంట్ సొల్యూషన్ చేసినాడు ఇంకా లైఫ్ లాంగ్. అల్లోలి. ఓకే. ఆయన సూపర్. కానీ ఒక బ్లాక్ ఫంగస్ ఇంత మనిషిని అటాక్ చేస్తుందని మాత్రం ఎవ్వరు తెలియదు చూడు. అదే వాడెవడో పాముని గడిచి చచ్చినట్టు. అదే బ్లాక్ ఫంగస్ నాకు వచ్చినప్పుడు నేను బ్లాక్ ఫంగస్ వెనకల పోయినట్టుంది. గ్రేట్. కానీ మనకేం ప్రాబ్లం లే, సూపర్. నేను కూడా చెప్పేది ఏంటంటే అది పోయింది ఇది పోయింది అనుకొని మనీ, జాబ్ అన్నీ ఉన్నాయంటే పరిగెత్తుకుంటూ వాళ్ళు వస్తారు. సూపర్. నెక్స్ట్ లెవెల్ మాట అయితే. నీ పవర్ ఉండాలి మనిషి జీవితంలో చేయాలనేది. థ్యాంక్ యూ సో మచ్ బావ. ఫైనల్ గా నీతో మంచి ఇంటర్వ్యూ చేయాలనుకున్నా అంతే. ఎందుకంటే శ్రావణ్ లేడు, శ్రావణ్ది అయిపోయింది అనుకున్న వాళ్ళందరికీ లేదు, శ్రావణ్ ఉన్నాడు, ఉండి సాధించిండు అనేది చూపించాలనే ఆలోచననే ఇంటర్వ్యూ అంతే. నేను కూడా నిన్ను ఇంకా అప్పర్లో చూడాలి ఖచ్చితంగా. నువ్వు సాధించినావు, నేను సాధించేది బాకీ ఉన్నది. ఆల్రెడీ వచ్చేసినావు, ఇంకా స్లోప్ వెళ్తుంది. వెళ్తావు ఖచ్చితంగా, నాకు ఆ నమ్మకం ఉంది. అందుకే నీ కోసం వచ్చాను నేను. థ్యాంక్ యూ సో మచ్ రా బాబా, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఇప్పుడున్నటువంటి కాలంలో చిన్న సమస్య వస్తే అయ్యో నాతో అవ్వదు అనుకునే సమాజంలో మీ ముందు ఒక నిదర్శనంగా నిలబెట్టినటువంటి వ్యక్తే శ్రావణ్. తన లైఫ్లో చాలా జాలీగా హ్యాపీగా లైఫ్ సాగుతున్న సమయంలో ఒక ఫంగస్ అటాక్ చేసి ఇంత స్థాయికి తీసుకొచ్చినా కూడా సమాజంలో గౌరవం ఉండాలంటే నా వెనక బలం ఉండాలి, ఆ బలమే నా చదువు అనే ఆలోచనతోటి గవర్నమెంట్ జాబ్ కొట్టి 0 to hero అనే స్టేట్మెంట్కి స్ట్రేట్ ఫార్వర్డ్గా సెట్ చేసిండు. వాస్తవానికి ఈ దగ్గర ఏదైతే లేదో దాని గురించి ఆలోచించి కోల్పోయానేమో అని ఆలోచించడం పక్కన పెట్టి ఉన్నదాంతో ఏం సాధించవచ్చు అనేది ఆలోచించండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది అచీవ్ చేస్తారు. కేవలం నీ కష్టాన్ని, నీ పట్టుదల, నీ సంకల్పం ఏకమై ముందుకెళ్తే చాలు, నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధించగలుగుతావు. సో థ్యాంక్ యూ ఆల్. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయినటువంటి వ్యక్తికి ఈ వీడియో షేర్ చేయండి. సాధించాలనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే ఒక మంచి మెసేజ్తో ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ వేదాంత్. జై హింద్. స్టే ట్యూన్. మళ్ళీ మంచి ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తా. చంపిన బాగుందా, మనం ఫోటో తీసుకున్నాం.